2025 జూన్ 26 నుండి ఆషాఢ మాసం మొదలవుతుంది. అయితే ఈ ఆషాఢ మాసంలో ఆడవారు పొరపాటున ఈ వస్తువులు ఎవరికైనా ఇచ్చినా, అంటే ఇరుగు పొరుగు వారికి ఇచ్చినా, దానం చేసినా మీరు అడుక్కునే స్థాయికి వెళ్తారు. ఈ ఆషాఢ మాసంలో ఈ వస్తువులు ఇంటి నుండి బయటకు తీసుకువస్తే మీ ఇంటిలో చిల్లిగవ్వ కూడా మిగలదు. కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. మనలో చాలామంది ఇరుగు పొరుగు వారికి ఏది పడితే అది ఇచ్చేస్తూ ఉంటారు. అలా తెలిసి తెలియకుండా మీరు ఇతరులకు ఇచ్చే వస్తువుల వల్ల మీకు దరిద్రం పడుతుంది. భర్త సంపాదన నశిస్తుంది. చేతిలో రూపాయి కూడా లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అదేవిధంగా ఈ 2 వస్తువులు దానం చేసిన పుణ్యానికి బదులు పాపం తగులుతుంది. సాధారణంగా ప్రతి మాసంలో కొన్ని పర్వదినాలు ఉంటాయి. అంటే పౌర్ణమి, అమావాస్య, ఏకాదశి ఇలా మరికొన్ని తిథులు ఉంటాయి. ఇలాంటి తిథులు వచ్చినప్పుడు చాలామంది దానాలు చేస్తూ ఉంటారు. అలా మీరు పొరపాటున ఈ 2 వస్తువులు దానం చేయటం వల్ల పేదరికాన్ని అనుభవిస్తారు. ఆషాఢ మాసంలో ఎన్నో ప్రత్యేకమైన రోజులు, తిథులు ఉన్నాయి. ఇలాంటి మాసంలో ఆడవారు ఇంటి నుండి ఈ వస్తువులను బయటకు తెచ్చినా, దానం చేసిన రూపాయి కూడా మిగలదు. మరి ఆషాఢ మాసంలో ఏ 2 వస్తువులు ఇతరులకు ఇవ్వకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఈ ఆషాఢ మాసంలో ఇరుగు పొరుగు వారికి ఇవ్వకూడని ఆ 2 వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. ఈ ఆషాఢ మాసంలో ఇతరులకు ఇవ్వకూడని, దానం చేయకూడని మొదటి వస్తువు నెయ్యి. నెయ్యికి మన హిందూ ధర్మంలో చాలా ప్రత్యేకత ఉంది. మన అందరి ఇళ్లల్లో నెయ్యి ఉంటుంది. నెయ్యి కేవలం ఆహార పదార్థం కాదు, దానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెయ్యిని దైవ కార్యాలలో, హోమంలో ఉపయోగిస్తారు. ఇది అగ్నిదేవునికి సమర్పించే పవిత్రమైన వస్తువు. నెయ్యి వేయటం వల్ల హోమం యొక్క పుణ్యఫలం పెరుగుతుంది. నెయ్యి పాల నుండి వస్తుంది. పాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి. అలాంటి పాల నుండి తయారయ్యే నెయ్యిని దానం చేసిన, ఇతరులకు ఊరకనే ఇచ్చినా మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. నెయ్యిని ఈ ఆషాఢ మాసంలో అస్సలు ఎవరికి ఇవ్వకండి. నెయ్యి దేవతలకు సమర్పించే ఒక పదార్థం. ఇంకా నెయ్యి అంటే లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి కూడా ప్రీతికరమైన వస్తువు. ఇలాంటి నెయ్యిని ఈ ఆషాఢ మాసంలో ఎవరికి ఇవ్వకండి. 1 స్పూన్ నెయ్యి కూడా మీ ఇంటిలో నుండి బయట వారి దగ్గరకు వెళ్ళకూడదు. పొరపాటున మీరు నెయ్యిని గుమ్మం దాటిస్తే లక్ష్మీదేవి మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఈ ఆషాఢ మాసంలో అస్సలు నెయ్యిని ఎవరికి ఇవ్వకండి. ఆడవారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. నెయ్యి దానం చేస్తే కష్టాలు వస్తాయని, లక్ష్మీదేవికి కోపం వస్తుందని ప్రాచీన కాలం నుండి మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక ఈ ఆషాఢ మాసంలో ఇతరులకు ఇవ్వకూడని వస్తువు ఒకటి ఉంది. దీనిని గనుక మీరు దానం చేస్తే మీ దాంపత్య జీవితంలో గొడవలను మీరే స్వయంగా ఆహ్వానించినట్లుగా అవుతుంది. ఆ వస్తువు ఏమిటి అంటే ఇనుము లేదా పదునైన వస్తువులు. ఉదాహరణకు సూదులు, కత్తి, కత్తెర ఇలాంటి పదునైన వస్తువులు. ఇనుప వస్తువులు ఎవరికీ ఇవ్వకూడదు. ముఖ్యంగా ఇరుగు పొరుగు వారికి ఇవ్వకూడదు. ఆషాఢ మాసంలో ఆడవారు తమ చేతులతో కత్తి, సూది, కత్తెర ఎవరికైనా ఇస్తే వారి వల్ల కానీ, ఇంకా ఎవరి వల్లనైనా కానీ మీ దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి. మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య దూరం పెరుగుతుంది. విడాకులు తీసుకునేదాకా వెళ్ళిపోతుంది. పూర్వం ప్రతి ఇంటిలో పెద్దవారు ఉండేవారు. ఇంటిలో వారు తెలిసి తెలియక ఏవైనా బయటవారికి ఇస్తే పెద్దవారు వద్దని చెప్పేవారు. కానీ ఇప్పుడు అలా చెప్పేవారు ఎవరూ ఉండటం లేదు. ఒకవేళ చెప్పినా వినటం లేదు కూడా. మీరు గనుక ఈ ఆషాఢ మాసంలో కత్తి, కత్తెర, సూదె వంటివి ఇతరులకు ఇస్తే ఇక మీ దాంపత్య జీవితంలో గొడవలు మొదలైనట్లే అవుతుంది. మీ మధ్య సఖ్యత కరువవుతుంది. చికాకులు పెరిగిపోతాయి. కొత్తగా పెళ్ళైన ఆడవారు తమ పుట్టింట్లో ఉన్నా సరే ఈ వస్తువులు బయట వారికి ఇవ్వకండి. పొరపాటున ఇచ్చారంటే మాత్రం ఇక మీ జీవితంలో మీకు ఏదీ కలిసి రాదు. ఈ ఆషాఢ మాసంలో నెయ్యి, పదునైన ఇనుప వస్తువులు ఇతరులకు ఇస్తే, దానం చేస్తే ఇక మీ జీవితంలో కరువు మొదలైనట్లే. మీ జీవితంలో ఉన్న సుఖ సంతోషాలను స్వయంగా మీరే బయటకు పంపిన వారు అవుతారు. ఇంకా ఈ ఆషాఢ మాసంలో ఇంకో 2 వస్తువులను కూడా ఎవరికి ఇవ్వకూడదు. ఇవి ఇస్తే ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఆర్థికంగా చాలా నష్టాలను చూస్తారు. మరి ఆ 2 వస్తువులు ఏమిటి అంటే వంటగదిలో ఉన్న మసాలా సామాన్లు, పాడైన అన్నము, వంటగదిలో ఉన్న ఉప్పు, పసుపు, మసాలా దినుసులు. బయట వారికి ఇచ్చారంటే మీరు అప్పులలో కూరుకుపోవటం ఖాయం. వంటగదిలో ఉన్న ఈ వస్తువులు ధన ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాయి.
ఇంకా ఇవి మీ జీవితానికి బాగా ముడిపడి ఉంటాయి. మీ జీవితంలో ఏది అనుకూలించినప్పుడు వంటగదిలో ఉన్న ఈ వస్తువులతో పరిహారం చేస్తే మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకుంటాయి. వీటిని మీరు ఇరుగు పొరుగు వారికి ఇచ్చినా వారి నుండి మీరు తీసుకున్నా మీకే దరిద్రం పడుతుంది. లక్ష్మీదేవి ఆగ్రహించి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇక మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. కాబట్టి వంటగదిలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఈ ఆషాఢ మాసంలో ఎవరికీ ఇవ్వకండి. అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. అదేవిధంగా పాడైపోయిన ఆహార పదార్థాలు అంటే అన్నం కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇంకా ఏవైనా సరే బయట వారికి ఇచ్చినా దానం చేసినా మీరు మరియు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఎప్పుడైనా సరే కుటుంబంలో ఒకరు ఒక పుణ్యకార్యం చేస్తే ఆ పుణ్యం కుటుంబం మొత్తానికి వస్తుంది. అలాగే కుటుంబంలో ఎవరైనా ఒకరు తప్పుడు పని చేసినా, ఒకరిని ఏడిపించినా వారి యొక్క ఉసురు కుటుంబం మొత్తంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆడవారు ఈ ఆషాఢ మాసం వంటగదిలోని దినుసులను, పాడైన ఆహారాన్ని ఎవరికీ ఇవ్వకండి, దానం చేయకండి. వీటితో పాటు మరో 2 వస్తువులు కూడా మీ చేతులతో ఎవరికీ ఇవ్వకూడదు. చాలా నష్టపోతారు. చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. ఇవ్వకూడని మరియు దానం చేయకూడని వస్తువుల్లో చీపురు ఒకటి. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా లేదా ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువుగా భావిస్తారు. ఇల్లు శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతూ ఉంటారు. చీపురు ఇంటిని పరిశుభ్రంగా ఉంచటంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి అది లక్ష్మీదేవికి దగ్గరైన వస్తువుగా పరిగణించబడుతుంది. అమావాస్య రోజున చీపురు కొంటే మంచిదని, పాత చీపురును మంగళవారం, శుక్రవారం, గురువారం పారేయకూడదని ఇలా అనేక నమ్మకాలు ఉన్నాయి. చీపురు ఇంటిలోని చెడును, దుమ్ము, ధూళి, వ్యర్థాలను తొలగించేస్తుంది. ఇది పేదరికాన్ని, దురదృష్టాన్ని ఇంటి నుండి బయటకు పంపే సాధనంగా ప్రతీకాత్మకంగా భావించబడుతుంది. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద మరియు శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం చీపురును శుభప్రదమైనదిగా భావిస్తూ ఉంటారు. కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు ముందుగా చీపురు, ఉప్పు తీసుకువెళ్ళటం ఆనవాయితీ. ఇది కొత్త ఇంట్లో శుభాన్ని, శ్రేయస్సును కోరుతూ చేసే ఒక కర్మ. చీపురు లక్ష్మీదేవి స్వరూపంగా లేదా ఆమెకు సంబంధించినదిగా భావించబడుతుంది. కాబట్టి దానిని దానం చేయటం అంటే లక్ష్మీదేవిని తమ ఇంటి నుండి బయటకు పంపించినట్లు అవుతుందని నమ్ముతూ ఉంటారు. ఇది ఆర్థిక నష్టాలకు, దురదృష్టానికి దారితీస్తుందని, ఇంట్లో సంపద నిలవదని భావిస్తూ ఉంటారు. ఇంటిని శుభ్రం చేసి సంపదను ఆకర్షించే చీపురును ఇతరులకు ఇవ్వటం వల్ల తమ ఇంటిలోని సంపద, అదృష్టం కూడా ఆ చీపురుతో పాటు బయటికి వెళ్ళిపోతాయని నమ్ముతూ ఉంటారు. ఇక మరొక వస్తువు ఏమిటి అంటే దువ్వెన. దువ్వెన కూడా ఎవరికీ ఇవ్వకూడదు. ఇది ఒకరి జుట్టుకు సంబంధించినది. ఇది వ్యక్తిగత పరిశుభ్రత మరియు ఆరోగ్యానికి చిహ్నం. వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోవటం లేదా ఇవ్వటం అనేది శుభ్రంగా భావించబడదు. ఎందుకంటే అది వ్యక్తిగత శక్తిని లేదా అదృష్టాన్ని దూరం చేస్తుందని నమ్మకం. జుట్టును దువ్వుకోవటం అందాన్ని, ఆకర్షణను పెంచుతుంది. దువ్వెన ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. అందం మరియు ఆకర్షణ తరచుగా శ్రేయస్సు మరియు మంచి దృష్టితో ముడిపడి ఉంటాయి. లక్ష్మీదేవికి శుభ్రత, సౌభాగ్యం చాలా ముఖ్యమైనవి. దువ్వెన అనేది వ్యక్తిగత పరిశుభ్రతకు, చక్కటి రూపానికి సంబంధించినది. దువ్వెనను ఇతరులకు ఇవ్వటం వల్ల వ్యక్తిగత సౌభాగ్యము మరియు శుభ్రతను ఇతరులకు ధారపోస్తున్నట్లుగా అవుతుందని, తద్వారా లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటిని వదిలి వెళ్ళిపోతుందని నమ్మకం. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని భావిస్తూ ఉంటారు. మీరు కూడా దువ్వెనను ఇతరుల నుండి తీసుకోకూడదు. ఎవరి వద్దనైనా దువ్వెనను తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఉండకూడదు. దాన్ని బదులుగా కానీ, దానంగా కానీ తీసుకోకూడదు. ఇది మీ అదృష్టాన్ని ఎంతో ప్రభావితం చేస్తుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. మీరు ఈ వస్తువులను ఒకవేళ ఎవరికైనా దానమిస్తే మీరు చేసే పనిలో కొంత భాగాన్ని కూడా వారికి ఇచ్చినట్లే అవుతుందని చెప్తూ ఉంటారు. కాబట్టి దువ్వెన విషయంలోనూ ఎవరికి ఇవ్వకుండా, ఎవరి వద్ద తీసుకోకుండా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మన చేతి గడియారాన్ని పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వకూడదు. చేతి గడియారం యొక్క మంచి, చెడు అదృష్టంతో ముడిపడి ఉంటాయి. మనం క్రమం తప్పకుండా ధరించే వాచ్ను ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. ఇలా చేస్తే అది మీ వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక తీసుకున్న వారు కూడా ఒక్కోసారి చేతి గడియారం తీసుకోవడం వల్ల కొత్త కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇవ్వకూడని, తీసుకోకూడని మరొక వస్తువు పెన్. చాలామంది ఏదైనా అవసరం ఉన్నప్పుడు పక్క వాళ్ళను అడిగి పెన్ తీసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఆ పని పూర్తయిన తర్వాత పెన్ తిరిగి ఇవ్వరు. ఒక్కోసారి ఇవ్వాలనుకున్నప్పటికీ మర్చిపోతారు. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్తూ ఉన్నారు వాస్తుశాస్త్ర నిపుణులు. ఎవరి దగ్గరైనా పెన్ తీసుకుంటే ఆ పెన్ను తిరిగి ఇవ్వాలని, దానిని మన వద్ద ఉంచుకోవటం వల్ల
మన ఆర్థిక పరిస్థితులపై ప్రభావం పడుతుందని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులలో ఏ ఒక్క వస్తువును దానం చేసినా, ఇతరులకు ఇచ్చినా కటిక పేదరికాన్ని అనుభవిస్తారు, అడుక్కునే స్థాయికి వెళ్తారు, చాలా కష్టాలను నష్టాలను అనుభవిస్తారు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో ఈ వస్తువులను ఎవరికీ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. ఆషాఢ మాసం వచ్చింది. ప్రతి మాసానికి దాని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆషాఢ మాసం అంటే కర్షకుడు ఏమరుపాటు లేకుండా ఒళ్ళు వంచవలసిన కాలం. సన్యాసులు చాతుర్మాస్యానికి సన్నాహం చేసుకునే సందర్భం. అత్త అల్లుళ్ళు ఒకే గడప దాటకూడని వేడుక. వివాహ మహోత్సవాలకు విరామం. విరహోత్కంఠ విజృంభించే విషమ సమయం. ఆషాఢ మాసాన్ని ఆది మాసం, ఆడి అని పిలుస్తారు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం 4వ నెల. హిందూ పండితుల ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు. ఇది ఆది అనే సంస్కృత పదం నుండి వచ్చింది. ఆది అంటే శక్తి అనే అర్థం. కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది. ఈ మాసంలో చేసే స్నానము, దానము, జపము, పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఇక వ్యవసాయ పనులన్నీ ఈ మాసంలోనే రైతులు ప్రారంభిస్తారు. ఆషాఢ మాసంలోనే తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా చెప్తారు. దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు. వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఆషాఢం అనారోగ్య మాసమని కూడా పిలువబడుతుంది. విపరీతమైన ఈదురు గాలులతో చినుకులు పడే సమయం ఈ ఆషాఢ మాసమే. ఈ మాసంలో కాలువలలోనూ నదులలోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది. మనది వ్యవసాయ ఆధారిత దేశం. పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు రైతులు. చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు. కాబట్టే ఆ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. పూర్వం ఈ మాసంలో కొత్తగా పెళ్లి అయిన యువకులు 6 నెలల కాలం అత్తవారి ఇంట్లో ఉండే సాంప్రదాయం ఉండేది. కష్టపడి వ్యవసాయపు పనులు చేయవలసిన యువకులు అత్తవారింట్లో కూర్చుని ఉంటే సకాలంలో జరగవలసిన పనులు జరగవు. వర్షాలకు తగినట్లుగా విత్తనాలు చల్లుకునే రోజులు ఇవి. ఇప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధపడవలసి వచ్చేదే. అందుకే ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి, అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు. ఇంటి ధ్యాసతో పనులు సరిగ్గా చేయరని ఈ ఆషాఢ మాస నియమం పెట్టారు. అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి, జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం. స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు. అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలుగదు. ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు. అలాగే ఈ నెలలో తప్పనిసరిగా తినవలసిన పండు నేరేడు పండు. ఈ నెలలో కనీసం ఒక్కసారి అయినా సరే నేరేడు పండ్లు తినాలని మహర్షులు చెప్పారు. కాబట్టి ఆషాఢంలో ఒక్క నేరేడు పండు అయినా తినండి. అలాగే ఈ మాసంలో ఒక్కసారైనా సముద్ర స్నానం చేయాలి. ఆకామావే పేరుతో సముద్ర స్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢ మాసాన్ని పేర్కొంటారు. ఆషాఢం వరకు సముద్రపు ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది. వర్ష ఋతువుతో పాటుగా అందులోనికి కొత్త నీరు చేరుతుంది. ఆ నీరు ఉరకలు వేస్తూ సముద్రంలోనికి చేరే సమయంలో మొక్కలు, ఖనిజాల్లో ఉన్న ఔషధ గుణాలన్నీ తనతో పాటుగా తీసుకువస్తుంది. అలాంటి సముద్ర స్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది కనుక ఈ మాసంలో ఒక్కసారైనా సముద్ర స్నానం చేయాలని పెద్దలు చెప్పారు. ఇక ఆషాఢంలో మొదలే దక్షిణాయనం పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెప్పబడుతుంది. కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయమని అంటారు. అయితే ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా ఒక్కసారైనా సరే ఈ ఆకును తినాలి. అలా తినటం వలన నెలంతా మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది. నెలంతా మీకు మంచి జరుగుతుంది. నెలంతా మీరు చేసే పనుల్లో విజయాన్ని పొందుతారు, సకల ఐశ్వర్యాలను పొందుతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది.
ఈ ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువ. స్త్రీలు ఎక్కువగా నీటిలో తడిసి ఉంటారు. నీటితో పనులు చేస్తారు. కావున గోరింతాకు పెట్టుకోవటం తప్పనిసరి అని పెద్దలు చెప్పారు. ఇలా గోరింతాకు పెట్టుకోవటం వలన కాళ్ళు చేతులు పగలకుండా ఉంటాయి. శరీరంలో అనారోగ్యం వ్యాపింపచేసే క్రిములను అడ్డుకోవడానికి తోడ్పడుతుంది గోరింతాకు. ఏవైనా మానని గాయాలకు కూడా గోరింతాకును రుబ్బి అద్ది ముద్దగా పెడుతూ ఉంటారు. ప్రస్తుత కాలంలో వచ్చే కోన్లు, నెయిల్ పాలిష్లు గోరింతాకుతో సమానం కాదు. పూర్వం మన పెద్దలు పెట్టిన ఆచారాలు, సాంప్రదాయాలు అన్నీ వాతావరణానికి, కాలానికి తగినట్లుగా ఉండేవి. వాటి విలువ ప్రస్తుత కాలం వారికి తెలియక మూఢనమ్మకం అని కొట్టిపారేస్తూ ఉన్నారు. కానీ ఆలోచిస్తే ప్రతి దాంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ మనకు కనిపిస్తుంది. ఆషాఢంలో గోరింత పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ దొరికే కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింత మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లల్లో కృత్రిమంగా ఎరుపు రంగును కలిగించే రసాయనాలు కలుపుతారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింతాకును వాడుకునేందుకే ప్రాధాన్యతను ఇవ్వాలి. వర్షాకాలంతో పాటుగా ఆషాఢ మాసం ప్రవేశిస్తుంది. ఆ ఆషాఢ మాసం తనతో కొన్ని ఆచారాలను తీసుకువస్తుంది. అవన్నీ చేదస్తాలంటూ కొంతమంది కొట్టి పారేయవచ్చు. ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కోవచ్చు. కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఓ కారణం కనిపిస్తుంది. ఆషాఢంలో వచ్చే గాలి, నీటి మార్పులతో కఫ సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే. ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. కాబట్టి ఈ నెలలో పేలాల పిండి తినాలి. పేలాలు కఫాన్ని తగ్గిస్తాయి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లం, యాలకులు శరీరంలో వేడిని పెంచుతాయి. అందుకే ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి రోజున తప్పకుండా పేలాల పిండి తినాలని చెప్తూ ఉంటారు. ఇక ఆషాఢ మాసంలో తప్పకుండా తినాల్సిన ఆకు మునగాకు. మునగాకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం తేల్చి చెప్పింది. లేత మునగాకు తింటే కంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తూ ఉంటారు. కానీ మునగాకు కొంచెం చీరుచేదుగా ఉంటుంది, పైగా విపరీతమైన వేడి చేస్తుంది. అలాంటి మునగాకును తినేందుకే ఇది అనుకూలమైన కాలం. లేత మునగాకు దొరకాలన్నా, ఒంట్లో వేడి పెరిగినా పర్వాలేదనుకున్నా వర్షాకాలమే దానికి అనువైన సమయం. పైగా మునగాకు తింటే బయట ఉష్ణోగ్రతలకు అనువుగా ఒంట్లోని వేడిని కూడా పెంచినట్లవుతుంది. అందులోని పోషకాలను నిర్భయంగా అందుకునే అవకాశమూ దక్కుతుంది. మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే. అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడయింది. మునగాకులో ఏ, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు ఉండవు. అలాగే కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా ఉంటాయి. ఆషాఢంలో మునగాకు తినటం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అందుకే ఈ నెలలో తప్పనిసరిగా మునగాకు తినాలని మహర్షులు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలలో ఒక్కసారైనా సరే మునగాకును తినండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. అంతేకాదు, ఇలా ఆషాఢ మాసంలో ఒక్కసారి అయినా సరే మునగాకును కూరగా వండుకొని తింటే నెలంతా మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మునగాకులో కందిపప్పు కలుపుకొని ఇగురు కూర చేసుకొని తింటే చాలా మంచిది. లేదా మునగాకులో తెలగపిండిని వేసుకొని వండుకొని తింటే ఒంటికి వేడి చేస్తుంది, పోషకాలు అందుతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా కూడా ఉంటాయి. నెలంతా మీరు చేసే పనులలో విజయాన్ని పొందుతారు. తద్వారా ధనలాభం కూడా కలుగుతుంది. కనుక అందరూ కూడా ఆషాఢ మాసంలో ఒక్కసారైనా సరే మునగాకును తిని శుభ ఫలితాలను పొందండి. ఆషాఢంలో ఆలయాలు, పూజలు, పండుగలు, ప్రత్యేక సేవలతో కిటకిటలాడుతుంది. అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. తొలి ఏకాదశి పండుగ కూడా ఆషాఢ మాసంలోనే వస్తుంది. వర్ష ఋతువు ఆషాఢ మాసం నుంచి మొదలవుతుంది. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. దీంతో ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని అంటారు. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఆషాఢ మాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ముక్తిదాయకమని,
చెప్పులు, గొడుగు, ఉప్పు దానం చేయటం విశిష్ట ఫలితం వస్తుందని విశ్వాసం. ఆషాఢ మాసం విశిష్టత ఏమిటంటే, ఈ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువును ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. మహాభాగవతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు. అంతేకాదు, వ్యాసుడు వేదాల్ని 4 భాగాలుగా విభజించిన రోజు కూడా ఇదేనంటారు. ఆషాఢ శుద్ధ విద్య రోజున పూరీ జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర రథయాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది. ఆషాఢ సప్తమిని భానుసప్తమి అంటారు. ఉదయం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు 3 నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు, రాత్రి, నిమిషం, ఘడియల తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున విష్ణువు పాలకడిలిపై యోగనిద్రలోనికి వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ నెలలోని ఏకాదశిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రత దీక్ష మొదలవుతుంది. ఆషాఢ మాసంలోనే తెలంగాణలో బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మహంకాళి అమ్మవారికి భోజనాన్ని బోనంగా నివేదన చేస్తారు. ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని అంటారు. ఆడవారు ఒక్కసారైనా ఈ మాసంలో గోరింతాకు పెట్టుకోవాలని పండితులు చెప్తూ ఉంటారు.